కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్న తరుణంలో అధికార విపక్ష కూటములు తమ ఎంపీలకు విప్లు జారీ చేశాయి. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశాయి. నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తేనుంది కేంద్రం. వక్ఫ్ సవరణ బిల్లును మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12:15 వక్ఫ్ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. దీనిపై 8 గంటల పాటు చర్చ జరపనున్నారు ఎంపీలు. ఈ బిల్లుకు అనుకూలంగా 293 మంది ఎన్డీఏ ఎంపీలున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్సభకు హాజరు కావాలని విప్ జారీ చేశారు. బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్టవిరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి. India Alliance stands as one together and we will be expressing our opinions as one. We'll come together and oppose this bill as parties who believe in the secularism of this country and we believe in protecting the minorities and the majority of this country and we will stand together to protect the constitution of this country. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన వేళ ఇండియా కూటమి పార్టీలు కీలక సమావేశం నిర్వహించాయి. కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, సిపిఎం సహా పలువురు విపక్ష పార్టీలకు చెందిన నేతలు సమావేశమై లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ బిల్లుపై చర్చలో క్రియాశీలంగా పాల్గొనాలని, కానీ వ్యతిరేకంగా ఓటు వేయాలని నేతల నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రతిపక్షాలు చర్చలో పాల్గొంటాయని, కానీ వ్యతిరేకంగా ఓటు వేనున్నట్లు శివసేన ఎంపీలు తెలిపారు. మోడీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధమైన విభజన ఎజెండాను ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్లమెంట్లో విపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. వచ్చే 3 రోజులు సభ్యులంతా సభకు హాజరు కావాలని సూచించింది. India Alliance parties and all along with other like-minded parties on the introduction stage itself is opposing the anti-constitutional provisions of Waqf bill. Waqf bill, amendment bill, basically it is a targeted legislation and it is fundamentally against the constitutional provisions. We cannot support the provisions against the constitution. Therefore, all the parties who attended the meeting, all the parties of India Alliance attended the meeting and some more like-minded party will also be there tomorrow. We will also strongly oppose the provisions which are anti-constitutional on this issue. వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టనున్న వేళ ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అసాంఘిక శక్తుల వల్ల శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లకుండా పలు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు.